బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహోలో జన్మించారు. ఆయన దళిత కుటుంబంలో జన్మించినందున చిన్నతనం నుంచే తీవ్రమైన కుల వివక్ష ఎదుర్కొనేవారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి కూర్చునే అవకాశం ఉండేది కాదు. తరగతి గది బయట గోనె సంచిపైన కూర్చునేవారు. దాహం వేస్తే నేరుగా మంచినీరు కొలను తాకే అధికారం కూడా ఉండేది కాదు. ఎవరైనా పైనుంచి నీళ్లు పోస్తేనే తాగేవారు. ఆయన తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఈ అవమానాలే భవిష్యత్తులో కుల నిర్మూలన కోసం ఆయన బలమైన సంకల్పంతో పోరాడారు. అంబేద్కర్ గారికి 15 ఏళ్ల వయసులో రమాబాయి గారితో వివాహం జరిగింది. అప్పటికి ఆయన కేవలం స్కూల్ విద్యార్థి మాత్రమే. పెళ్లి జరిగిన 6 ఏళ్ల తర్వాత ముంబైలోని BA పూర్తి చేశారు. పెళ్లి తర్వాత ఆయన అమెరికా, లండన్ వెళ్లారు. 1917లో కొలంబియా యూనివర్సిటీ నుంచి మొదటి PhD చేశారు. 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టాను పొందారు. అందుకే ఆయన పేరు ముందు చేరిన డాక్టర్ అనే బిరుదు ఆయన వివాహం తర్వాత కష్టపడి చదివి సాధించినవే. రమాబాయి గారు అంబేద్కర్ చదువుల కోసం, ఆశయాల కోసం ఎంతో త్యాగం చేశారు. 1935లో ఆమె అనారోగ్యంతో మరణించిన తర్వాత 1948లో ఆయన డాక్టర్ సబితా అంబేద్కర్ని రెండో వివాహం చేసుకున్నారు. అంబేద్కర్ గారు కేవలం చదువుకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం అనేక ఉద్యమాలు చేపట్టారు. 1927 మహత్ సత్యాగ్రహంలో దళితులకి బహిరంగ చెరువుల్లో నీళ్లు తాగే హక్కు కోసం చౌదర్ చెరువు వద్ద ఈ ఉద్యమం చేశారు. కుల వివక్షకు సమర్థించే గ్రంథంగా భావించిన మనుస్మృతిని 1927లో బహిరంగంగా దహనం చేశారు. 1930లో దళితులకి ఆలయ ప్రవేశం కల్పించాలని నాసిక్లో పోరాటం చేశారు. అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా దాదాపు 3 సంవత్సరాల పాటు రాత్రి పగలు శ్రమించి ప్రపంచంలోనే వివిధ రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశానికి సరిపోయేలాగా రాజ్యాంగ గ్రంథాన్ని రూపొందించారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించేలాగా ఆర్టికల్ 17ని చేర్చారు. బలహీన వర్గాలకి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేలాగా చట్టబద్ధమైన హక్కుల్ని రూపొందించారు. స్త్రీలకి సమాన హక్కు కోసం హిందూ కోడ్ బిల్లుని ప్రతిపాదించారు. సమాజంలో మార్పుల కోసం ఆయన 3 శక్తివంతమైన నినాదాలు అందించాడు. మొదటిది బోధించు, ఎడ్యుకేట్. విద్య అనేది పులిపాలు లాంటిది. అది తాగిన వాడు ఖచ్చితంగా గర్జిస్తాడు. అజ్ఞానాన్ని పాలద్రోలి విద్యావంతులు కావడమే అభివృద్ధికి మార్గం. రెండోది పోరాడు, ఎజిటేట్. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకుండా మన హక్కుల కోసం శాంతియుత మార్గంలో చైతన్యంతో పోరాడాలి. మూడోది సంఘటించు, ఆర్గనైజ్. ఒంటరి పోరాటం కంటే సమాజం అంతా ఒకటైతేనే విజయం లభిస్తుంది. ఐకమత్యమే వెనకబడిన వర్గాలకి బలం. ఈ 3 సూత్రాల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది వాళ్ళ జీవితాలలో విజయం సాధిస్తున్నారు. ఈయనని అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రేమగా పిలుస్తారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం ఆయన మరణాంతరం 1990లో భారత ప్రభుత్వం ఈ బిరుదుతో ఆయన్ని గౌరవించింది. భారతదేశ గమనాన్ని మార్చిన మహానీయుడు పుట్టినరోజైన ఏప్రిల్ 14వ తేదీని మనం ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటూ ఆయనకి ఘన నివాళిని అర్పిస్తున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.